Hi friends, welcome to Yogi Mohi Creations. Please like, share, subscribe to my channel. ఈరోజు నేను నా స్టైల్లో ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ గ్రేవీ మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నె తీసుకొని అందులో మనకు సరిపడా ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నాకు వాటర్ సరిపోలేదు, అందుకని నేను రెండోసారి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ ఎగ్స్ని మనం స్టవ్ పై పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఎగ్స్ అన్నీ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టి అందులో ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక బిర్యానీ ఆకు, కొంచెం బిర్యానీ మసాలా గింజలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత మీడియం సైజ్ 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా వీటితో కలిపి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక కప్పు టమాటీలను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత టమాటీలని మొత్తాన్ని కూడా కలపాలి. ఈ విధంగా మొత్తాన్ని కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాల్లో జీడిపప్పు అనేది వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అదంతా ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత సిమ్లో ఒక 2 to 3 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మసాలాలు అనేవి అడుగు పట్టకుండా ఉంటాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని తొక్కలు తీసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్ని వేయించినప్పుడు ఆయిల్ అనేది పైకి తొలగకుండా ఉంటుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ని కొంచెంసేపు వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పసుపు అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి క్రిస్పీగా వేగుతాయి. చూడండి, ఒకసారి ఆయిల్లో పసుపుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకునే ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా క్రిస్పీగా వేయించుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత ఎగ్స్ అనేవి ఈ విధంగా క్రిస్పీగా వేగుతాయి. ఈ విధంగా వేయించుకునే ఎగ్స్ అనేవి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు, కొంచెం బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెంసేపు వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఇందులోనే వేసేయాలి. ఇప్పుడు వేసుకున్న పేస్ట్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఎగ్స్ ఉడకబెట్టినప్పుడు, కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిశ్రమాన్ని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికింది. చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇట్లో వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలపాలి. ఇప్పుడు దీనిపైనే మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.